చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. 14/12/2020 వసంత వచ్చారు కదండి, వసంత చెప్పించేయండి. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 14 డిసెంబర్ 2023. లక్ష్మి గారు ఈరోజు మనకు రమణ భాషణాలు అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో రాసింది చదివి వివరిస్తారు. క్వశ్చన్ నంబర్ 311 10 వరకు అయిందా ఏంటి? 311 కూడా అయిపోయిందండి. 312 ఓకే. నమస్కారం అమ్మా. నమస్తే అండి, వెల్కమ్. ఇక కొద్దిగా లేట్ అయింది, ఇక ఇందులోనూ పడి ఉన్నాను 6:30 నుంచి. మేము ఇప్పుడే మొదలెడుతున్నాం. సరిగ్గానే టైంకి వచ్చాను. టైంకే వచ్చాను. అయితే ఇవాళ 312వ ప్రశ్న. ఆ ప్రశ్నలో వీకే ఇది కూడా అయిపోయిందేమో. చోల్కర్ ఆఫ్ పూనా, నో మై సెల్ఫ్ ఆర్ సీ వాట్ ద ఐ, ఇది అయిపోయిందండి. 12 అయిపోయింది. 13 ఏంటంటే గ్రీన్ లిస్. భగవాన్ said yesterday that while one is engaged in search for God within, outer work, ఇది కూడా అయిపోయింది. మీరు రాలేదా? స్టార్టింగ్ లో లేరేమో. 3:14 of course they cannot arise of the self. Who would be there to ask? But unfortunately I have not yet realized the self. ఇది అయిందండి. అయితే ఇప్పుడు మనం 3rd January డ్రాప్స్ ఆఫ్ నెక్టార్ అన్న హెడ్డింగ్ లో ఉన్నాం. 314 వింటారా? కూర్చోండి, అయిపోయాక ఏకంగా స్నానం చేద్దాం. In yesterday's answers, Sri Bhagavan said that the self is pure consciousness in deep slumber. నిన్న మాటల్లో భగవాన్ ఏమన్నారంటే సెల్ఫ్ అన్నది ప్యూర్ కాన్షియస్నెస్, అంటే మన యొక్క నిద్రావస్థలో, సుషుప్తావస్థలో ఉంటుంది, అది ప్యూర్ కాన్షియస్నెస్ అని. అండ్ హీ ఆల్సో ఇండికేటెడ్ ద సెల్ఫ్ ఆఫ్ ది ట్రాన్సిషన్ ఫ్రమ్ స్లీప్ టు ద వేకింగ్ స్టేట్ యాజ్ ద ఐడియల్ ఫర్ రియలైజేషన్. మనం అసలు ఇది ఏమిటి అని తెలుసుకోవాలంటే ఆ నిద్రావస్థలో ఉన్న సెల్ఫ్ని, అదేమో జాగరూకావస్థకు వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ మార్పుని తెలుసుకుంటే మనం రియలైజ్ చేయగలం అని చెప్పారు. హీ వాజ్ రిక్వెస్టెడ్ టు ఎక్స్ప్లెయిన్ ద సేమ్. అదే ఆయన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాం అన్నారు. అప్పుడు శ్రీ భగవాన్ జనరస్లీ ఆన్సర్డ్, ఎంతో ఉదారత్వంతో, ఎందుకంటే ఆయన మళ్ళీ చెప్పినదే చెప్తున్నారు. ద సెల్ఫ్ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్ ఇన్ స్లీప్. నిద్రలో ఉన్న ప్యూర్ కాన్షియస్నెస్ స్లీప్, అంటే సెల్ఫ్. ఇట్ ఇవాల్వ్స్ యాజ్ అహం వితౌట్ ద ఇదం ఇన్ ద ట్రాన్సిషన్ స్టేజ్. అంటే అది అహం అంటే ఐగా ఇవాల్వ్ అవుతుంది. అయితే వితౌట్ ద ఇదం ఇన్ ద ట్రాన్సిషన్ స్టేట్, ట్రాన్సిషన్ అంటే జాగరూక అవస్థలో ఇదం, ఇది అన్నది లేకుండా అహంగానే ఉంటుంది. అండ్ మేనిఫెస్ట్ యాజ్ అహం అండ్ ఇదం ఇన్ ద వేకింగ్ స్టేట్. వేకింగ్ స్టేట్ లో అహం ఇదముగా అవుతోంది. ద ఇండివిజువల్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బై మీన్స్ ఆఫ్ అహం ఓన్లీ. వ్యక్తి యొక్క అనుభవం కేవలం అహం వల్లే, అహం లేకపోతే అనుభవం లేదు. సో హీ మస్ట్ ఎయిమ్ అట్ రియలైజేషన్ ఇన్ ద వే ఇండికేటెడ్. అందుకని ఆయన తన లక్ష్యాన్ని చూపెట్టిన మార్గంలో, ఎలాగా? బై మీన్స్ ఆఫ్ ద ట్రాన్సిషనల్ ఐ. ఏ ఐ అయితే సుషుప్తావస్థ నుంచి ఇక్కడికి మారిందో దాని విధంగా దాన్ని పట్టుకుని మనం తెలుసుకోవచ్చు. అదర్వైజ్ ద స్లీప్ ఎక్స్పీరియన్స్ డస్ నాట్ మ్యాటర్ టు హిమ్. లేకపోతే అంటే నిద్రలో అనుభూతి అయింది కదా అంటే అదేం పెద్ద విషయం కాదు. ఇఫ్ ద ట్రాన్సిషనల్ ఐ బి రియలైజ్ ద సబ్స్ట్రాటమ్ ఈజ్ ఫౌండ్ అండ్ దట్ లీడ్స్ టు ద గోల్. అంటే ఇలా మార్పు చెందినటువంటి జాగరూక అవస్థలో మార్పు చెందిన ఈ నేను అన్నది గ్రహించినప్పుడే మన గోల్ రీచ్ అయినట్టుగా లెక్క. అగైన్ స్లీప్ ఈజ్ సెట్ టు బి అజ్ఞాన. నిద్రని ఇగ్నోరెన్స్, అజ్ఞానం అంటున్నాం. దట్ ఈస్ ఓన్లీ ఇన్ రిలేషన్ టు ద రాంగ్ జ్ఞాన, అంటే ప్రివలెంట్ ద వేక్ఫుల్ స్టేట్. అంటే మన యొక్క జాగరూక అవస్థలో ఉన్న ఆ
జ్ఞానానికి సాపేక్షంగా దీన్ని అజ్ఞానం అంటున్నాం. రాంగ్ జ్ఞాన ప్రివలెంట్ ఇన్ ద వేక్ఫుల్ స్టేట్. ద వేకింగ్ అంటే రాంగ్ జ్ఞాన అన్నది ఎక్కడుంది? మన జాగరూక అవస్థలో ఉంది. దాంతో పోలిస్తే దీన్ని అజ్ఞానం అంటున్నాం. ద వేకింగ్ స్టేట్ ఈజ్ రియల్లీ అజ్ఞాన. అసలు జాగరూక అవస్థలో ఉన్న స్థితికి నిజంగా అజ్ఞానమే. అండ్ ద స్లీప్ స్టేట్ ఈజ్ ప్రజ్ఞాన. నిద్రావస్థ ఫుల్ నాలెడ్జ్, ప్రజ్ఞానం. ప్రజ్ఞాన ఈజ్ బ్రహ్మన్ సేస్ ద శృతి. శృతులు ఏం చెప్తున్నాయి? ప్రజ్ఞానం బ్రహ్మ. హీ ఈజ్ ప్రజ్ఞానం ఆల్ ద 3 స్టేట్స్. అన్ని స్థితుల్లో ఆయన ప్రజ్ఞానంగానే ఉన్నాడు. ఇట్స్ పెక్యూలియర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద స్లీప్ స్టేట్ ఈస్ దాట్ హీ ఈజ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన యొక్క విచిత్రమైనటువంటి ప్రత్యేకత నిద్రావస్థలో ఏంటంటే, ఆ నిద్రావస్థలో పూర్తి జ్ఞానంతో, అంటే ప్రజ్ఞాన ఘన అన్న స్థితిలో ఉన్నాడు. వాట్ ఈస్ ఘన? దేర్ ఆర్ జ్ఞాన అండ్ విజ్ఞాన, బోత్ టుగెదర్ ఆపరేట్ ఇన్ ఆల్ పర్సెప్షన్స్. ఈ జ్ఞాన విజ్ఞానాలు అన్ని అవగాహనల్లో పనిచేస్తున్నాయి. విజ్ఞాన ఈజ్ ద జాగ్రత్త. విజ్ఞాన ఇన్ ద జాగ్రత్త కోఎగ్జిస్ట్ విత్ ద ఇండివిజువల్. జాగ్రత్త అవస్థలో విజ్ఞానం ఆ వ్యక్తితో ఉంటుంది. వెన్ దిస్ బికమ్స్ విస్పష్ట జ్ఞాన, క్లియర్ నాలెడ్జ్. ఈ విషయం క్లియర్ అయితే ఇట్ ఈస్ బ్రహ్మన్. వెన్ రాంగ్ నాలెడ్జ్ ఇస్ టోటల్లీ ఆబ్సెంట్, తప్పుడు జ్ఞానం పూర్తిగా పోయినప్పుడు, యాజ్ ఇన్ స్లీప్, నిద్రలో లాగా, హీ రిమైన్స్ ప్యూర్ ప్రజ్ఞాన ఓన్లీ. అప్పుడు ఆయన ప్రజ్ఞానంగానే ఉండిపోతాడు. దట్ ఈస్ ప్రజ్ఞాన ఘన. దాన్నే ప్రజ్ఞాన ఘనం అంటున్నారు. ఐతరేయ ఉపనిషత్ సేస్ ప్రజ్ఞానం, విజ్ఞాన, అజ్ఞాన, సమజ్ఞాన ఆర్ ఆల్ నేమ్స్ ఆఫ్ బ్రహ్మన్. ఐతరేయ ఉపనిషత్తులో అంటున్నారట, ఈ ప్రజ్ఞానము, విజ్ఞానము, అజ్ఞానము, సమజ్ఞానం ఇవన్నీ బ్రహ్మమే. జ్ఞానంతో తయారవడం వల్ల ఆయన, హౌ ఈజ్ హీ టు బి ఎక్స్పీరియన్స్డ్, ఆయన ఏ విధంగా మనం అనుభూతి చెందగలం? ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్వేస్ విత్ విజ్ఞాన. ఎక్స్పీరియన్స్ అన్నది ఎప్పుడు విజ్ఞానంతోనే ఉంటుంది. దేర్ ఫోర్ ద ప్యూర్ ఐ ఆఫ్ ద ట్రాన్సిషనల్ స్టేజ్ మస్ట్ బి హెల్డ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ప్రజ్ఞాన ఘన. అంటే ఈ ప్యూర్ ఐ అనేది ఏదైతే నిద్ర నుంచి జాగరూకావస్థలో వస్తుందో అదేంటంటే ఫర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ప్రజ్ఞాన ఘన. ప్రజ్ఞాన ఘనానికి ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. ద ఐ ఆఫ్ ద వేకింగ్ స్టేజ్ ఇంప్యూర్. అంటే జాగరూకావస్థలో ఉన్న నేను అన్నది అపవిత్రమైనది. అండ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ సచ్ ఎక్స్పీరియన్స్. అటువంటి అనుభవానికి అది ఉపయోగపడదు. అంటే ఆ ప్రజ్ఞాన ఘన అన్న అనుభవానికి. హెన్స్ ద యూజ్ ఆఫ్ ద ట్రాన్సిషనల్ ఐ ఆర్ ద ప్యూర్ ఐ. అందుకోసం ఏంటి? నిద్రావస్థలో ఉన్న ఐ నుంచి ప్యూర్ అంటే వేకింగ్ స్టేట్ లో ఉన్న ఐ అన్నది మారుతోంది. హౌ ఈస్ దిస్ ప్యూర్ ఐ టు బి రియలైజ్డ్? అయితే ఈ ప్యూర్ ఐని ఏ విధంగా మనం రియలైజ్ చేయగలం? వివేక చూడామణి సేస్ విజ్ఞాన కోస ఒక్కసారి ఇది విజ్ఞాన కోసే విలసత్ యజాశ్రం. అంటే విలసత్ యజాశ్రం అంటే హీ ఈజ్ ఆల్వేస్ షైనింగ్ ఫోర్త్ ఇన్ ద ఇంటెలెక్చువల్ షీత్. విజ్ఞాన కోసే అంటే విజ్ఞాన కోశంలో అది విలసత్ అంటే ప్రకాశిస్తూ ఉంది. త్రిపుర రహస్య అండ్ అదర్ వర్క్స్ పాయింట్ అవుట్ దట్, త్రిపుర రహస్యం మిగతా గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, ద ఇంటర్నల్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ సంకల్పాస్ ఇంటర్వెల్, 2 సంకల్పాలకి మధ్యలో ఉన్నటువంటి విరామం, ఐడియాస్ ఆర్ థాట్స్, ఐడియాస్ అయినా ఆలోచనలైనా మధ్యలో ఉన్న ఆ విరామం రీప్రజెంట్ ద ప్యూర్ అహం. అదే పవిత్రమైన అహం అని చెప్తున్నాయి. దేర్ఫోర్ హోల్డింగ్ ఆన్ టు ద ప్యూర్ ఐ వన్ షుడ్ హ్యావ్ ద ప్రజ్ఞాన ఘన ఫర్ హిమ్. అందుకని ఆ పవిత్రమైన ఆ నేను అన్న దాన్ని పట్టుకుని ప్రజ్ఞాన ఘన అన్నది తెలుసుకోగలడు. అండ్ దేర్ ఈస్ ద వృత్తి ప్రెసెంట్. అక్కడ వృత్తులు కూడా ఉన్నాయి ఈ ప్రయత్నంలో. అంటే ప్రజ్ఞాన ఘన అవ్వడంలో అనేది ఒక వృత్తి, అంటే ఎఫర్ట్ ఉంది.
All these have their proper and respective places and at the same time lead to realization. వీటన్నిటికీ వాటి వాటి ప్లేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రియలైజేషన్కి దోహదం చేస్తాయి. అంటే ఇక్కడ మనకి బోల్డ్ అన్ని పదాలు వచ్చాయి గనక కొంచెంగా ఉంది కానీ అసలు విషయం ఎక్కడైనా ఒకటి. అగైన్ ద ప్యూర్ సెల్ఫ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ వివేక చూడామణి. వివేక చూడామణిలో నిజమైన సెల్ఫ్ని వర్ణించబడింది. టు బీ బియాండ్ అసత్. అసత్ అంటే సత్యం కానిది ఆవల ఆ నిజమైన సెల్ఫ్ ఉంది. డిఫరెంట్ ఫ్రమ్ అసత్. డిఫరెంట్ అంటే అసత్తుకి భిన్నంగా ఉంది. హియర్ అసత్ ఇస్ ద కంటామినేటెడ్ వేకింగ్ ఐ. అంటే జాగరూక అవస్థలో ఉన్న ఆ అపరిశుద్ధమైన నేను అన్నదే ఆయన ఇక్కడ అసత్తుని రిఫర్ చేస్తోంది. అసద్ విలక్షణ అంటే మీన్స్ సత్, దట్ ఈస్ ద సెల్ఫ్ ఆఫ్ స్లీప్. అసద్ విలక్షణ అంటే నిద్రలో ఉన్న సెల్ఫ్. హీ ఈస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ సత్ అండ్ అసత్. ఇంకా ఆయన ఎలా వర్ణించారు? సత్తుకి అసత్తుకి కూడా భిన్నంగా ఉన్నాడు. బోత్ మీన్ ద సేమ్. హీ ఈజ్ ఆల్సో అశేష సాక్షి, ఆల్ సీయింగ్ విట్నెస్. అశేషమైన సాక్షి అని కూడా అతన్ని వర్ణిస్తారు. ఇఫ్ ప్యూర్, హౌ ఈజ్ హీ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై మీన్స్ ఆఫ్ ద ఇంప్యూర్ ఐ? అతనంత పవిత్రుడైతే అపవిత్రమైన ఐ దాన్ని ఎలా అనుభవించగలదు? ఏ మ్యాన్ సేస్ ఐ స్లెప్ట్ హ్యాపీలీ. నేను హాయిగా పడుకున్నానని చెప్తాడు. హ్యాపీనెస్ వాజ్ హిజ్ ఎక్స్పీరియన్స్. ఆయన అనుభవం ఏంటి అంటే ఆనందం. ఇఫ్ నాట్, హౌ కుడ్ హీ స్పీక్ ఆఫ్ వాట్ హీ హ్యాడ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్? తను అనుభవించని విషయం ఆయన మాట్లాడలేడు కదా. అనుభవించాడు గనకే బాగా నిద్ర పట్టింది ఇవన్నీ చెప్తాం. హౌ డిడ్ ద ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ ఇన్ స్లీప్ ఇఫ్ ద సెల్ఫ్ వాజ్ ప్యూర్? సెల్ఫ్ అంత ప్యూర్ అయితే నిద్రలో హ్యాపీనెస్ అన్న ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? హూ ఈజ్ ఇట్ దట్ స్పీక్స్ ఆఫ్ దాట్ ఎక్స్పీరియన్స్ నౌ? ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడేది ఎవరు? ద స్పీకర్ ఈజ్ ద విజ్ఞానాత్మ, అంటే ఇగ్నోరెంట్ సెల్ఫ్. ఆ ఇగ్నోరెంట్ సెల్ఫే ఇలా మాట్లాడుతోంది. అండ్ హీ స్పీక్స్ ఆఫ్ ప్రజ్ఞాన ఆత్మ, ప్యూర్ సెల్ఫ్ కోసం మాట్లాడుతోంది. అంటే విజ్ఞానాత్మ అంటే ఇంప్యూర్ సెల్ఫ్, ప్యూర్ సెల్ఫ్ కోసం మాట్లాడుతోంది. హౌ కెన్ దట్ హోల్డ్? వాజ్ దిస్ విజ్ఞానాత్మ ప్రెజెంట్ ఇన్ స్లీప్? ఈ విజ్ఞానాత్మ అన్నది నిద్రలో ఉందా? అంటే ఈ పదాలు పట్టి కన్ఫ్యూజన్ అవ్వకండి, మళ్ళీ మీకు మామూలు కావాలంటే నేను బోధపరుస్తాను. అంటే హిస్ ప్రెజెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ స్లీప్ మేక్స్ వన్ ఇన్ఫర్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ స్లీప్. ఆయన ప్రెజెంట్ స్టేట్మెంట్ అంటే అది ఏంటంటే ఆ నిద్రలో ఉన్న ఆనందం అన్నది ఆయనని నిద్రలో కూడా ఉన్నాడు అని తెలుస్తోంది. హౌ వెరీ సటిల్ అంటే హౌ దెన్ డిడ్ హీ రిమైన్? అయితే అక్కడ ఎలా ఉండగలిగాడు? ష్యూర్లీ నాట్ యాజ్ ఇన్ ద వేకింగ్ స్టేట్. అంటే జాగరూక అవస్థలో ఉన్నట్టుగా అక్కడ లేదు. హీ వాజ్ దేర్ వెరీ సటిల్. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు అక్కడ. ఎక్సీడింగ్లీ సటిల్. విజ్ఞానాత్మ ఎక్స్పీరియన్సెస్ ద హ్యాపీ ప్రజ్ఞానాత్మ బై మీన్స్ ఆఫ్ మాయా మోడ్. మాయా వలన ప్రజ్ఞానాత్మని విజ్ఞానాత్మ అనుభూతి చెందుతోంది మాయ వలన. It is like the rays of the moon seen below the branches, twigs and leaves of a tree. అంటే రాత్రి వేళ ఉన్న చంద్రకిరణాలని ఆ కొమ్మలు ఆ ఆకుల కింద నుంచి చూసినట్టు అంటున్నారు. ఏది? ఆ ప్రజ్ఞానాత్మని విజ్ఞానాత్మ చూడడం అలా ఉంటుందని పోల్చారు. అంటే డైరెక్ట్ కాదు అని. ది సటిల్ విజ్ఞానాత్మ సీమ్స్ అపారెంట్లీ ఎ స్ట్రేంజర్ టు ద. మనం ఏదైతే ఫాల్స్ అయ్యి అంటున్నామో దాన్ని విజ్ఞానాత్మ అంటున్నారండి. అదేంటంటే ఆబ్వియస్ విజ్ఞానాత్మ ఆఫ్ ద ప్రెజెంట్ మూమెంట్. అంటే ఈ సూక్ష్మమైన విజ్ఞానాత్మ అపారెంట్లీ ఏ స్ట్రేంజర్. అపారెంట్లీ అంటే స్ట్రేంజర్లా కనబడుతున్నాడు. ఎవరికి? టు ద ఆబ్వియస్ విజ్ఞానాత్మ ఆఫ్ ద ప్రెజెంట్ మూమెంట్. ఈ ప్రెజెంట్ మూమెంట్ విజ్ఞానాత్మకి ఆయన ఎలా కనిపిస్తున్నాడు అంటే ఒక స్ట్రేంజర్ లాగా. వై షుడ్ వి ఇన్ఫర్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ స్లీప్? ఆయన ఉనికిని మనం ఎందుకని ఇప్పుడు అంటే
పట్టుకుంటున్నాం అంటే షుడ్ వి నాట్ డినై ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ బీ డన్ విత్ దిస్ ఇన్ఫరెన్స్? అంటే ఆ ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ లేదు అని మనం ఇప్పుడు చెప్పగలమా? నో. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ కెనాట్ బి డినైడ్. అంటే నిద్రలో నాకు హ్యాపీగా ఉంది అన్న సత్యాన్ని ఎవరూ కాదనలేరు. ఫర్ ఎవ్రీవన్ కోట్స్ స్లీప్ అండ్ ప్రిపేర్స్ ఎ నైస్ బెడ్ ఫర్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ సౌండ్ స్లీప్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు నిద్రపోతామా అని ఓ మంచి బెడ్ వేసుకుని పడుకుందామని ప్రయత్నిస్తారు, ఎందుకంటే అందులో ఆనందం ఉంది గనక. దిస్ బ్రింగ్స్ us to the conclusion that the cognizer, cognition and the cognized are present in all the three states. అంటే ఈ మూడు అవస్థలో కూడా గుర్తించేవాడు, గుర్తించబడింది, గుర్తించడం అంటే గుర్తించబడేది, గుర్తించడం అన్న యాక్షన్, ఈ మూడు ప్రెసెంట్ అంటే ఉన్నాయి. దో దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ దేర్ సటిలిటీస్, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండడం వల్ల తేడాలు ఉన్నా సరే ఉన్నాయి. ఇన్ ద ట్రాన్సిషనల్ స్టేట్ ద అహం ఈజ్ శుద్ధ ప్యూర్. అంటే ఈ ట్రాన్సిషనల్ అంటే ఏది వేకింగ్ స్టేట్కి వచ్చేసరికల్లా అహం శుద్ధ, బికాస్ ఇదం దిస్ ఈజ్ సప్రెస్డ్, అహం ప్రిడామినేట్స్. అంటే ఇక్కడ నుంచి వేకింగ్ నుంచి మనం ఇంకొక స్థితిలోకి వెళ్ళేసరికల్లా అహం శుద్ధ అహంగా, ఇదం అన్నది అక్కడ సబ్సైడ్ అయిపోతుంది, సప్రెస్ అయిపోతుంది, అహమే అక్కడ డామినెంట్గా కనబడుతోంది. Why is not that pure I realized now or even remembered by us? అయితే ఆ ప్యూర్ ఐ మనం ఎందుకు గ్రహించలేకపోతున్నామండి, దాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నాం? బికాస్ ఆఫ్ వాంట్ ఆఫ్ ఎక్వైంటెన్స్, పరిచయ విత్ ఇట్, అంటే పరిచయం లేకపోవడం వల్ల. ఇట్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ కాన్షియస్లీ అటైన్డ్. అంటే తెలివిగా కాన్షియస్గా దాన్ని పొందేమంటే దాన్ని మనం గుర్తించగలం. దేర్ఫోర్ మేక్ ద ఎఫర్ట్ అండ్ గెయిన్ కాన్షియస్లీ. అంటే అందువలన మీరు ప్రయత్నం చేసి కాన్షియస్గా దాన్ని పొందండి అని రమణ మహర్షి చెప్పారు. ఇక్కడ ఏమిటంటున్నారంటే నిద్రలో ఉన్నది దాన్ని మనం ఏంటంటే అది త్రిపుర రహస్యంలో దాన్ని ఏమంటారు, తమస్సు చేత ఆక్యుపై అయ్యిందని. ఇక్కడ దాన్ని అది ప్రజ్ఞానాత్మే కానీ ఎలా అయితే చంద్రుడిని ఇలా కొమ్మలు కింద నుంచి చూస్తున్నట్టు అనమాట, డైరెక్ట్గా కాకుండా. అందుకని ఈ విజ్ఞానాత్మ అంటే వేకింగ్ స్టేట్లో ఉన్నాయి, అంటే అజ్ఞానంతో కూడింది. అది ఆ అజ్ఞానంతో కూడిన నేను విజ్ఞానంతో ఉన్నదాన్ని అంటే ప్రజ్ఞానంతో ఉన్నదాన్ని గ్రహించలేదు అని వేకింగ్ స్టేట్లో దాన్ని రియలైజ్ చేయడమే నిజమైన రియలైజేషన్. అంటే మనం నిద్రలో చూస్తున్నాం కదా, ఇంకా చాలు కదా అనడానికి లేదు అని ఈ డిస్కషన్. ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. వన్ ఆఫ్ ద అటెండెంట్స్ ఆస్క్డ్ శ్రీ భగవాన్ హ్యాస్ సెడ్. అక్కడ ఉన్న అటెండెంట్ ఏమో ఎవరినో భగవాన్ అడిగితే భగవాన్ ఏమన్నా అంటే రియాలిటీ అండ్ మిత్ ఆర్ బోత్ ద సేమ్. మిత్ అంటే కట్టుకథలు లాంటివా, రియాలిటీ నిజము, ఆ కట్టుకథలు రెండు ఒకటే. హౌ ఈజ్ ఇట్ సో, ఎలాగా అంటే అని ఆయన అడిగారు ఆ అటెండెంట్. మహాత్ముడు అన్నారు, ద తాంత్రిక్స్ అండ్ అదర్స్ ఆఫ్ ద కైండ్ కండెమ్ శ్రీ శంకరాస్ ఫిలాసఫీ. అంటే తాంత్రికులు మొదలైన వామాచారం వాళ్ళందరూ శంకరాచార్యులు చెప్పినటువంటి ఫిలాసఫీని ఖండిస్తారు. యాజ్ మాయావాద వితౌట్ అండర్స్టాండింగ్ హిమ్ రైట్. ఆయన్ని క్లియర్గా అర్థం చేసుకోకుండా ఆయన్ని మాయావాదం అంటున్నారు. వాట్ డస్ హీ సే, ఆయన ఏం చెప్పారు? హీ సేస్ బ్రహ్మన్ ఈజ్ రియల్, బ్రహ్మమే సత్యమైనది. ద యూనివర్స్ ఈజ్ ఎ మిత్, ఈ జగత్ అన్నది ఒక అసత్యం. బ్రహ్మన్ ఈజ్ ద యూనివర్స్, మళ్ళీ బ్రహ్మమే జగత్ అయి ఉంది. హీ డస్ నాట్ స్టాప్ ఎట్ ద సెకండ్ స్టేట్మెంట్, బట్ ఆయన రెండో స్టేట్మెంట్ దగ్గర ఆగిపోలేదు యూనివర్స్ అసత్యం అని. ఆయన ఇంకా ఏం చెప్తున్నారు? కంటిన్యూస్ టు సప్లిమెంట్ ఇట్ విత్ ద థర్డ్, మూడో దాన్ని చెప్పి పూర్తి చేశారు. అంటే ఏంటి? జగత్తు అసత్యము, మళ్ళీ ఏం చెప్పారు? మూడోది ఏమిటి చెప్పారు అంటే అదే బ్రహ్మము. అంటే మనకి ఎలా ఉంటుంది, అదేమిటి అది అసత్యము మళ్ళీ బ్రహ్మము అంటున్నారంటే అక్కడ మనం గ్రహించాల్సింది జగత్తు జాగరూక అవస్థలో మనం చూసిన జగత్తు అసత్యం, కానీ బ్రహ్మ పదార్థంగా చూస్తే అది సత్యమే. అందుకని అలా చెప్పారు.
He does not stop at the second statement but continues to supplement it with the third. What does it signify? అది ఏమి చెప్తోంది మనకి? గుర్తింపు ఏముంది? The universe is conceived to be apart from Brahman and that perception is wrong. అది అంటే బ్రహ్మం కంటే యూనివర్స్ జగత్తు వేరేగా ఉందని మనం అనుకుంటున్నాం. ఆ అవగాహన తప్పు. The antagonist point to its illustration of రజ్జు సర్ప అంటే ఈ వ్యతిరేకవాదులు ఏ విధంగా దాన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తారు అంటే రజ్జు అంటే తాడు, సర్ప ఆ రజ్జు సర్ప అనే భ్రాంతి విషయంలో చెప్తారు వాళ్ళు ఎగ్జాంపుల్. ఎలాగా? దిస్ ఈజ్ అన్కండిషన్డ్ సూపర్ ఇంపోజిషన్. అంటే ఇప్పుడు చూడండి, తాడు ఉంది, పాము అనుకున్నాం, పాము అనుకుని అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. అసలు పాము అన్నది లేనే లేదు. ఎప్పుడు తెలుస్తుంది? మన భావనలో పామే, కానీ అది కేవలంగా రజ్జువే. అంటే రజ్జు అంటే తాడే. వాట్ డస్ ఇట్ సిగ్నిఫై? అదే రజ్జు సర్ప అనేది చెప్పారు కదా. దిస్ ఈస్ అన్కండిషన్ సూపర్ ఇంపోజిషన్. ఆఫ్టర్ ద ట్రూత్ ఆఫ్ ద రోప్ ఈస్ నోన్, ద ఇలస్ట్రేషన్ ఆఫ్ స్నేక్ ఈస్ రిమూవ్డ్ వన్స్ ఫర్ ఆల్. సత్యం తెలిసిపోయింది. ఎంతసేపు పాము పాము అనుకున్నది పాము కాదు, తాడని తెలియగానే ఇంతసేపు ఉన్న భ్రాంతి అంతా, ఎంతకాలం నుంచి ఉన్న భ్రాంతి అంతా తొలగిపోతుంది. అలాగే జ్ఞానం అన్నది వచ్చాక ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న భ్రాంతి అయినా పోతుంది. But they should take the conditioned superimposition also into consideration. అయితే కండిషన్డ్ గా ఉన్న ఈ సూపర్ ఇంపోజిషన్ అంటే సర్పంగా కనబడడాన్ని కూడా కన్సిడరేట్ చెయ్యాలి. అది దానికి ఏం చెప్తున్నారు? మరీచిక లేకపోతే మృగతృష్ణ అంటే ఏంటి? ఎలా అయితే ఎడారిలో నీళ్లున్నాయని దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది, అంటే కనిపించినప్పుడు అది సత్యమే, దగ్గరికి వెళ్తే అక్కడ నీళ్లు లేవు. మరి దూరం నుంచి చూసిన అందరికీ అక్కడ నీళ్లు ఉన్నట్టే కనబడుతుంది. అప్పటి వరకు అది సత్యం. ఎప్పుడైతే గ్రహించేమో అది అసత్యం అయిపోయింది. అంటే అసత్య పీరియడు మనకి సత్యంగాను కనబడింది. అసత్య పీరియడ్ ఏదైతే అసత్యమో అది సత్యంగా కనబడింది. ఎంతసేపు ఈ జగత్తు ఎలా అయితే పరబ్రహ్మ స్వరూపమైనా జగత్తు వేరేగా ఉంది అని మనకు కనబడుతోంది. కానీ ఆ బ్రహ్మ జ్ఞానం తెలిసాక జగత్తంతా బ్రహ్మస్వరూపంగానే, అంటే ఆ బయట ఉన్న వేరువేరు ఆకారాల లోపలున్న బ్రహ్మనే చూస్తాం. అంటే వాళ్ళకి ఇంద్రియాలు పనిచేయవా? జ్ఞాని కంటే చక్కగా పనిచేస్తాయి. అయినా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. పంచదార బొమ్మలు ఎన్నో చేస్తే పెద్దవాళ్ళు పంచదారని చూస్తారు, చిన్నపిల్లలు ఆకారాలనే చూస్తారు. అలాగా జ్ఞాని అన్నిట్లో ఉన్న బ్రహ్మాన్ని చూస్తే అజ్ఞానంతో మనం రూపాలనే చూస్తున్నాం. Therefore, the self is the reality. That is this conclusion. So, if the world appears, yet to whom does it appear? అయితే ప్రపంచం కనిపిస్తోంది కదా, ఎవరికి కనిపిస్తుంది? He asks, what is your reply? You must say the self. If not, will the world appear in the absence of the recognizing self? మీరేమంటారు? ఆత్మకి అంటారు. లేకపోతే ఈ గుర్తించే ఆత్మ లేకపోతే ప్రపంచం కనిపిస్తుందా? Therefore, the self is the reality. అందుకే సెల్ఫే సత్యమై ఉంది. దట్ ఈస్ హిస్ కన్క్లూషన్. అదే ఆయన యొక్క కన్క్లూషన్. The phenomena are real as the self and are myths apart from the self. అంటే ఆ ఫినామినాలో సత్యం అని ఏంటంటే సెల్ఫే, అసత్యం ఏమిటి అంటే అది సెల్ఫ్ కన్నా భిన్నంగా ఉన్నది అన్నది అసత్యం. This is his conclusion. The phenomena are real as the self and are myths apart from the self. Now, what do tantrics etc. say? తాంత్రికులు ఏమంటారు? They say that the phenomena are real because they are part of the reality in which they appear. వాళ్ళు ఏమంటారు? ఇదంతా కూడా నిజమే, ఎందుకంటే ఆ రియాలిటీలో వాళ్ళు భాగమై ఉన్నారు. Are not those two statements the same? ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా సత్యం కాదా? That is what I meant by reality and falsehood being one and the same. అంటే జగత్ మిథ్య అన్నది సత్యమే, జగత్తు సత్యం అన్నది సత్యమే. ఎలాగా? ఇంద్రియాల వరకు జగత్తు సత్యంగా కనిపిస్తుంది,
ఆ జగత్తు మూలానికి వెళ్తే పరబ్రహ్మంగా చూస్తే జగత్తు మిథ్యే. ద అంటగోనిస్ట్ కంటిన్యూ. ఇంకా ఇలా వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు చెప్తున్నారు. విత్ ద కండిషన్డ్ యాజ్ వెల్ యాజ్ ద అన్కండిషన్డ్ ఇల్యూషన్స్ కన్సిడర్డ్. అంటే ఈ కండిషనింగ్ వల్ల అన్కండిషనింగ్ వల్ల ఇల్యూషన్స్ భ్రాంతులు అన్నది పరిగణించాలి. ద ఫినామినా ఆఫ్ వాటర్ ఇన్ ద మిరేజ్ ఇస్ ప్యూర్లీ ఇల్యూజరీ బికాస్ ద వాటర్ కెనాట్ బి యూస్డ్ ఫర్ ఎనీ పర్పస్. ఎండమావిలో నీరు ఉంది అన్నది మనం దాన్ని ఎందుకని అసత్యంగా పరిగణిస్తున్నాం అంటే ఆ నీరు మనకి దేనికి పనికిరాదు. అంటే నీరు ఉంది దూరం నుంచే, పోని తాగుదామన్నా పనికిరాదు, బట్టలు ఉతుకుదామన్నా పనికిరాదు. ఎందుకంటే అక్కడ నీరు ఉన్నట్టు కనబడుతోంది, అంతవరకు రియల్. అది దగ్గరికి వెళ్తే అన్రియలే, అక్కడ నీరు లేదు. వేరేస్ ద ఫినామినన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ డిఫరెంట్. ప్రపంచం యొక్క విషయం వేరేగా ఉంది. ఫర్ ఇట్ ఈస్ పర్పస్ఫుల్. ఇక్కడ ఇది ఉపయోగంగా ఉంది. హౌ దెన్ డస్ ద లేటర్ స్టాండ్ ఆన్ ఏ పార్ విత్ ద ఫార్మర్. మొదటి దాంట్లో రెండోది ఏ విధంగా అంటే నిలుస్తుంది. ఏ ఫినామినా కెనాట్ బి రియాలిటీ సింప్లీ బికాజ్ ఇట్ సర్వ్స్ ఎ పర్పస్ ఆర్ పర్పసెస్. అంటే ఏదైనా ఒక ఫినామినా అంటే అది ఎప్పుడూ కూడా ఒక పర్పస్ సర్వ్ అవుతున్నంత మాత్రంలో అది రియల్ కాదు. అంటే నేను ముట్టుకోగలుగుతున్నాను కదండి, ప్రపంచం అసత్యం ఎలా అవుతుందని అడిగినట్టు. నాకు వాసన తెలుస్తుంది కదా, ప్రపంచం అసత్యం ఎలా అవుతుందని. అలాగే అతను ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇది నా పర్పస్ సర్వ్ అవుతుంది కదా, నీళ్లు నేను తాగగలుగుతున్నాను కనుక ఇది నిజం. టేక్ ఏ డ్రీమ్ ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఉదాహరణగా మీరు కళ తీసుకోండి. కళలో అన్నీ ఉంటాయి, కళ పోయేకి ఏమీ లేవు, ఎన్ని వస్తువులు ఉంటాయి కళలో. ద డ్రీమ్ క్రియేషన్స్ ఆర్ పర్పస్ఫుల్. అందులో ఉన్నవన్నీ అక్కడ నీళ్లు తాగుతాం, గట్టిగి పట్టుకుంటాం, భోజనం తినగలుగుతాం, పళ్ళు తింటాం, అన్నీ ఉంటాయి అక్కడ పర్పస్ఫుల్ గానే పనిచేస్తున్నాయి అన్నీను. దే సర్వ్ ద డ్రీమ్ పర్పస్. ఆ డ్రీమ్ పర్పస్ కి పనిచేస్తాయి. ద డ్రీమ్ వాటర్ క్వెంచెస్ డ్రీమ్ థర్స్ట్. డ్రీమ్ లో ఉన్న నీరు డ్రీమ్ లో ఉన్న దాహానికి పనికొస్తుంది, కానీ రియల్ గాను పనికిరాదుగా. ద డ్రీమ్ క్రియేషన్ ఈజ్ హవెవర్ కాంట్రడిక్టెడ్ ఇన్ ద వేకింగ్ స్టేట్. జాగరూక అవస్థలో ఆ స్వప్నావస్థలో ఉన్నవన్నీ కాదని అంటాం. ఏవా పళ్ళేవి లేవు, ఆ నీరేది లేదు. స్వప్నావస్థలో ఉన్న దాహానికే ఆ నీరు పనికొచ్చింది. ద వేకింగ్ క్రియేషన్ ఈజ్ కాంట్రడిక్టెడ్ ఇన్ ద అదర్ టూ స్టేట్స్. అంటే వేకింగ్ గా జాగరూక అవస్థలో ఉన్న క్రియేషన్ అంటే సృష్టి ఈ రెండు స్థితులకి కూడా వ్యతిరేకిస్తుంది. వాట్ ఈస్ నాట్ కంటిన్యూస్ కెనాట్ బి రియల్. మనం అలా చెప్తాం కదా, ఏదైతే కంటిన్యూస్ గా లేదో, రాత్రి కళ అసత్యం అని ఎందుకు చెప్తున్నాం, ఇప్పటికీ అది లేదని. కెనాట్ బి రియల్. ఇఫ్ రియల్ ద థింగ్ మస్ట్ ఎవర్ బి రియల్. అది నిజమైతే ఎప్పుడు రియల్ గానే ఉండాలి. అండ్ నాట్ రియల్ ఫర్ ఏ షార్ట్ టైమ్ అండ్ అన్రియల్ అట్ అదర్ టైమ్స్. అంటే కొంతకాలం రియల్ గా లేదు, అలాగే అన్రియల్ గా అదర్ టైమ్స్ లో ఉంటుంది అని. సో ఇట్ ఈస్ విత్ మ్యాజికల్ క్రియేషన్స్. అలాగే ఇంకో ఉదాహరణ చెప్తున్నారు. మ్యాజిక్ చేసిన వాడు ఒక ర్యాబిట్ ని సృష్టించేస్తాడు ఏమీ లేని దాంట్లో. అంటే ఒక చెవుల పేజ్. దే అపియర్ రియల్ అండ్ ఆర్ యట్ ఇల్యూజన్. అవి ఆ టైంకి నిజంగానే కనిపిస్తాయి, కానీ అవన్నీ భ్రాంతివే, నిజమైనవి కావు. సిమిలర్లీ ద యూనివర్స్ కెనాట్ బి రియల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అదే విధంగా జగత్తు దానంతట సత్యం కాదు. దట్ ఈస్ టు సే అపార్ట్ ఫ్రమ్ ద అండర్లయింగ్ రియాలిటీ. అంటే దానికి ఉన్నటువంటి ఆ పరమ సత్యం దగ్గర జగత్తు సత్యం కాదు. ఇది ఎలా అంటే మీకు పదాలుగా అర్థమవుతుందో మరేమో. ఏమైనా డౌట్స్ అడుగుతారా? ఈ 316 చదివి సాపుతాను, లేకపోతే. దేర్ ఈస్ ఫైర్ ఆన్ ద స్క్రీన్ ఇన్ సినిమా షో. సినిమాలో అగ్గి అంటుకుంది అంటే మంటలు. అయితే డస్ ఇట్ బర్న్ ద స్క్రీన్? అది ఎక్కడ? తెర మీదే కనిపిస్తున్నాయి. ఆ అగ్గి తెరని కాల్చేస్తుందా? దేర్ ఈజ్ ఏ క్యాస్కేడ్ ఆఫ్ వాటర్. గోల్డ్ అంత ప్రవాహం, నీటి ప్రవాహం ఉంటుంది. డస్ ఇట్ వెట్ ద స్క్రీన్? స్క్రీన్ ని తడుపుతోందా? దేర్ ఆర్ టూల్స్
దేర్ ఆర్ టూల్స్, డూ దే డ్యామేజ్ ద స్క్రీన్? ఎన్నో పరికరాలు ఉంటాయి, అంటే అక్కడ కత్తి కటార్లు, అవి ఏమైనా స్క్రీన్ ని పాడు చేస్తున్నాయా? పెద్ద పెద్ద యుద్ధాలు అయిపోతాయి స్క్రీన్ మీద, కానీ స్క్రీన్కి ఏమీ కన్నం పడదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ అచ్చేద్యోయం, అచ్ఛేద్యోయం, అదే అదాహ్యోయం, అక్లేద్యోయం ఎక్సెట్రా. అంటే దీన్ని అచ్ఛేద్యోయం ఛేదించబడదు, అలాగే అదాహ్యోయం అంటే అది దహించబడదు, అక్లేద్యోయం దుఃఖం అన్నది ఉండదు అక్కడ. ఫైర్, వాటర్ ఎక్సెట్రా ఆర్ ఫినామినా ఆన్ ద స్క్రీన్ ఆఫ్ బ్రహ్మన్. ఇప్పుడు బ్రహ్మం అన్న స్క్రీన్ మీద ఇవన్నీ కూడాను, అంటే చూడండి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కరెక్టే. మనకి సినిమా చూస్తున్నంతసేపు అవి నిజమే, కానీ స్క్రీన్ మీద ఉన్న మంటలు స్క్రీన్ ని కాల్చవు, స్క్రీన్ మీద ఉన్న వరదలు స్క్రీన్ ని తడపవు, అందుకే అక్కడున్న ఆయుధాలు స్క్రీన్ ని ఛేదించవు. అంటే అర్థం ఏమిటి? అప్పుడు అవి రియల్, కానీ అవి నిజంగా ఎలా రియల్ కాదో ఈ జగత్తు కూడా అంతే. బ్రహ్మంలో కనిపిస్తోంది కానీ ఇది రియల్ కాదు. అండ్ దే డు నాట్ ఎఫెక్ట్ ఇట్. అందుకని బ్రహ్మంలో ఇక్కడ మనకి సునామీ వచ్చినా పరబ్రహ్మకి ఏమీ ఉండదు, అక్కడ ఏమీ జరగదు. మనకి ఎంత ఊపిరిపోయినంత బాధ కలిగినా ఆ పరబ్రహ్మ నిశ్చలంగా ఉంటుంది. ఎలా అయితే ఆ స్క్రీన్ ని ఏమీ చేయలేకపోయే మంటలు, ఈ వరదలు ఇవి ఆ పరబ్రహ్మతత్వాన్ని ఏమీ చేయలేవు. ఇది కూడా దానికి సపోర్టివ్ గానే ఉంది. ఇంకొకటి చదివి ఆపినా, మిస్టర్ పార్కీ, లేకపోతే ఇక్కడికి ఆపుదాంలేండి, 16కి ఆపుదాం. ముందు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నమస్తే అండి. ఐతరేయ ఉపనిషత్తుల గురించి చెప్పారు కదా, అదొక్కసారి చెప్పారు. జాగృత అవస్థలో ఆ వ్యక్తితో జ్ఞానం అది చెప్పారు, నిద్రావస్థలో ప్రజ్ఞ అంటే అదా విజ్ఞానం ప్రజ్ఞానం కదా. విజ్ఞానం మొదట్లో అంటేనండి ఫాల్స్ ఐ, ప్రజ్ఞానము అంటే రియల్ బై, అంటే ఏదైతే ఆ పరబ్రహ్మ తత్వం. మనం జాగరూక అవస్థలో ఫాల్స్ అయితే ఉంటాం, ఆ అంటే సుషుప్తావస్థలో అంటే ప్రజ్ఞానం ఉంటుంది. కానీ సుషుప్తావస్థలో ఉన్నది కొమ్మల కింద నుంచి ఉన్న చంద్రకాంతిని చూసినట్టు కనిపిస్తుంది, నాట్ ఏ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అది చెప్పాను కదండి, తమస్సు చేత కప్పబడింది. అర్థమైందా? మీకు ఎక్కడ మీకు అర్థం కాలేదు? ఐతరేయ ఉపనిషత్తులో చెప్పారు అని చెప్పారు, అది ఒక్కసారి. ఎక్కడుందండి అది? ఫస్ట్ లో 3:14 చెప్పారు. 3:14 ఉందా? విజ్ఞానమయ ప్రజ్ఞానమయ, ద స్పీకర్ ఈస్ ద విజ్ఞానాత్మ. అక్కడ ఉంది, చూడాలి. ఐత్రేయ ఉపనిషత్తులో చెప్పినదా మీకు కావాలి? ఎక్కడ పేజ్? చాలా ముందుకు వెళ్ళిపోయాం కదా మనం. ముందర ఫస్ట్ 3:14 ఫస్ట్ లోనే నిద్ర అనేది అజ్ఞానం, మన యొక్క జాగ్రత్త అవస్థలో ఉన్నదానికి పేరు. అంటే మామూలు ప్రజ్ఞానం విజ్ఞానం అన్ని చెప్పగలను, ఐత్రేయ ఆ లైన్ కూడా చూద్దాం అంటే మరి అదే చెప్పారు. అంటే ఈ పాయింటే చెప్పారు కదా, ఆ ప్రజ్ఞానాన్ని విజ్ఞానం అన్న పదాలు వాడారు కదా. విజ్ఞానం అనగానే మనం ఇది చూడండి, ఇక్కడ ఉన్నట్టుంది. ఐత్రేయ ఉపనిషత్ సేస్ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞాన ఇలాంటివన్నీ సమజ్ఞానం కోసం చెప్పారు. అంటే సంజ్ఞానం ఇవన్నీ కూడా బ్రహ్మమే అని చెప్పారు ఐత్రేయ ఉపనిషత్తులో. విజ్ఞానం అన్నా ప్రజ్ఞానం అన్నా అంటే ఇదన్నీ కూడాను, అజ్ఞానం కూడా బ్రహ్మమే. ఎందుకంటే బీయింగ్ మేడప్ ఆఫ్ నాలెడ్జ్ అలోన్, హౌ ఈజ్ హీ టు బి ఎక్స్పీరియన్స్డ్?
ఆయన జ్ఞానంతో అంటే ఆ ప్రజ్ఞానంతో ఉన్నవాడిని ఈ విజ్ఞానం ఎలా ఉమ్, ఎక్స్పీరియన్స్ చేయగలదు? ఎక్స్పీరియన్స్ ఇస్ ఉమ్, ఆల్వేస్ విత్ విజ్ఞాన కదా. విజ్ఞానం ఉమ్, అంటే ఫాల్స్ అయితే మనం ఆ రియల్ అయిన ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలం? దేర్ ఉమ్, ఫోర్ అది ఇంకో రకంగా చెప్పాలంటే ఫాల్స్ ఐ ఈజ్ మేడప్ ఆఫ్ మైండ్. హౌ కెన్ మైండ్ ఉమ్, ఎక్స్పీరియన్స్ దట్ అనంత పరబ్రహ్మని ఉమ్, అది ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలదు కదా మన అవును. వాటిలో చెప్పుకోవాలంటే? అక్కడ ఏం చెప్తున్నారు? ఉమ్, విజ్ఞానం అన్నది ప్రజ్ఞానాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలదు? దేర్ ఫోర్ ద ప్యూర్ ఐ ఆఫ్ ద ట్రాన్సిషనల్ స్టేజ్ మస్ట్ బి హెల్డ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ప్రజ్ఞాన ఘన. అందుకని దాన్ని ప్రజ్ఞాన ఘనము అంటున్నారు. ఐ ఆఫ్ ద వేకింగ్ ఉమ్, స్టేట్ అంటే జాగరూక అవస్థలో ఉన్నది ఇంప్యూర్ గా ఉంటుంది. అందుకని అది ఉపయోగపడదు అలాంటి అనుభవానికి. అంటే ఏ అనుభవానికి? ఉమ్, ఆ పరబ్రహ్మ ఆత్మ జ్ఞానం యొక్క అనుభవానికి పనికిరాదు. హెన్స్ ద యూజ్ ఆఫ్ ద ట్రాన్సిషనల్ ఐ ఆర్ ద ప్యూర్ ఐ. అందుకే మనం